వెల్కమ్ టు 99 టీవీ. నేను మూల శ్రీనివాస్. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ నిన్ననే విడుదలైంది. ఈ రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. సో ఓవరాల్గా 3 ప్రధాన పార్టీలు కూడా ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించేందుకు కూడా ఇక ప్రచారాన్ని ప్రారంభించారు. అదే క్రమంలో అభ్యర్థులకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ కూడా కొనసాగుతోంది. సో మొత్తానికి కాంగ్రెస్ అధికార పార్టీగా ఇక మంత్రులకే ఇన్ఛార్జీలుగా జిల్లాలలో మరి మున్సిపల్ అభ్యర్థుల విషయంలో ఇక బాధ్యతలు మంత్రులకు అప్పచెప్పిన నేపథ్యంలో ఓవరాల్గా మరి బీఆర్ఎస్ పార్టీ కూడా ఈసారి మరొకసారి మున్సిపల్ పట్టణ ఓటర్ల నాడి పట్టుకోవడమే కాకుండా అదే క్రమంలో రేసు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని కూడా మరి ఇక నిశ్చయించినట్టు తెలుస్తుంది. ఇదే క్రమంలో మరొకసారి ప్రచారానికి మరి ఇటు హరీష్ రావు కావచ్చు, అదే క్రమంలో కేటీఆర్ కూడా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ప్రచారంలో పాల్గొనబోతున్నారు. ఇక బీజేపీ పార్టీ కూడా పట్టణ ఓటర్లలో తమకే పట్టు ఉంటుందని మరి మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్న నేపథ్యంలో సో బీజేపీ శ్రేణుల్లో మున్సిపల్ ఎన్నికల్లో గతంలో పంచాయతీ ఎన్నికల కన్నా ఎక్కువ ఫలితాలు సాధిస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. సో ఓవరాల్గా ఇది పార్టీలకు సంబంధించిన ప్రచారానికి సంబంధించిన అంశంలో ఒకవైపు మరి ఇక ప్రజల నాడి పట్టుకునేందుకు, పట్టణ ఓటర్ల నాడి పట్టుకునేందుకు వాళ్ళ ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ మొట్టమొదటిగా చూసినట్టయితే దీంట్లో ఖచ్చితంగా ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ మధ్య మాత్రం ప్రధాన పోటీ ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వంలో కాంగ్రెస్ ఉంది, అదే క్రమంలో ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ఉంది కనుక సో ఒకవైపు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే. ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ చేశారనే నెపంతో కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మరి ఒక ఏడాది కాలంగా కూడా ఫోన్ ట్యాపింగ్పై విచారణ జరుగుతున్న నేపథ్యంలో సో ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఇప్పటికే మరి హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, మరి జోగినిపల్లి సంతోష్ రావు ఈ ముగ్గురిని కూడా విచారించారు. సో రేపో మాపో కేసీఆర్ కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. సో కేసీఆర్ మరి విచారణకు హాజరవుతారా మరి కారా అనే దాంట్లో ఒక సస్పెన్స్ కొనసాగుతోంది. లేకుంటే కోర్టును ఏమైనా ఆశ్రయిస్తారా అనే దాంట్లో కూడా ఒక చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో సో గతంలో కాళేశ్వరం కమిషన్ ముందు కూడా కేసీఆర్ హాజరయ్యారు, తన వాంగ్మూలం ఇచ్చారు. సో ఆ విచారణకు హాజరయ్యారు. అదే క్రమంలో ఫోన్ ట్యాపింగ్ కూడా మరి నోటీసులు అందుకున్న తర్వాత కేసీఆర్ విచారణకు హాజరవుతారని బీఆర్ఎస్ వర్గాల్లో ఒక చర్చను జరుగుతున్న నేపథ్యంలో సో మరి ఇక కాంగ్రెస్ చేస్తున్న ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఖచ్చితంగా మరి ఎదురుదాడి చేయాలని బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రధానంగా భావిస్తుంది. అదే క్రమంలో ఈ మధ్య కాలంలో మరి చర్చనీయాంశంగా మారిన బొగ్గు కుంభకోణానికి సంబంధించిన అంశంలో బీఆర్ఎస్ మరి ఇక దీంట్లో డిప్యూటీ సీఎం విషయంలో కావచ్చు, అదే క్రమంలో మంత్రుల విషయంలో కావచ్చు, నైని బొగ్గు బ్లాక్ విషయంలో చాలా అక్రమాలు జరిగాయన్నట్టు ఆరోపిస్తూ కూడా దాంట్లో మరి ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో మొత్తానికి డిప్యూటీ సీఎం అలాగే బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క మాత్రం ఈ యొక్క బొగ్గు టెండర్లను రద్దు చేశారు. అయినప్పటికీ కూడా మరి 2023 నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి సింగరేణి విషయంలో కాంగ్రెస్ అక్రమాలకు పాల్పడుతుంది. బొగ్గు గనుల టెండర్ల విషయంలో మంత్రులు మరి ఇష్టారాజ్యంగా తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు కనుక మొత్తం 2014 నుంచి 2026 వరకు కూడా ఈ యొక్క బొగ్గు గనుల టెండర్ల విషయంలో విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ ఎన్నికల్లో ఇదే ప్రధాన అంశంగా మారబోతుంది. సో ఒకవైపు బీఆర్ఎస్, మరొక వైపు కాంగ్రెస్, ఒకవైపు ఫోన్ ట్యాపింగ్, మరొక వైపు బొగ్గు సంబంధించిన కుంభకోణంపై కూడా ఇరు పార్టీలు కూడా మరి పైచేయిగా సాధించేందుకు ఆరోపణలు ప్రత్యారోపణలు ప్రతి విమర్శలు కొనసాగుతున్న నేపథ్యంలో బీజేపీ మాత్రం ఓవరాల్గా మరి పట్టణ ఓటర్లలో పట్టు బీజేపీ వైపు ఉంటుంది. ఎందుకంటే పట్టణ ఓటర్లలో చాలామంది ఇక మరి ఎడ్యుకేటెడ్స్ ఉంటారు, అదే క్రమంలో బిజినెస్ మ్యాన్స్ ఉంటారు. సో కొంత పట్టణ ఓటర్లో బీజేపీకి అనుకూలంగా ఉంటుందని భావిస్తుంది. అదే క్రమంలో కాంగ్రెస్ ఖచ్చితంగా మరొకసారి కూడా బీజేపీని కూడా టార్గెట్ చేస్తుంది. సో ఎంజీ నరేగా అనే ఒక ఉపాధి హామీ పథకానికి సంబంధించిన అంశంలో కూడా జీరామ్జీ అని పేరు మార్చడం కావచ్చు. సో ఓవరాల్గా కాంగ్రెస్ చేపట్టిన పథకాల విషయంలో కావచ్చు, మరి ఉపాధి హామీ కూలీలకు జరుగుతున్న అన్యాయం విషయంలో కావచ్చు బీజేపీని కూడా మరి ఎత్తి చూపే ప్రయత్నం చేస్తుంది. ఇదే క్రమంలో దానికన్నా ఇంకా మంచి పథకంగా మరి ఎంజీ నరేగా కంటే రామ్జీ కూడా ఏదైతే ఉపాధి కూలీలకు ఇంకా ఎక్కువ వాళ్ళకు లబ్ధి చేకూరుస్తుంది కనుక సో దీన్ని అప్డేట్ చేశాము. సో కాంగ్రెస్లో మరి ఉపాధి హామీ పథకం కంటే కూడా రామ్జీ పథకం మేలని చెప్తున్నారు. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ ఈ 3 పార్టీలు కూడా సో మరి ఖచ్చితంగా పట్టణ ఓటర్లలో మరి పైచేయి సాధించేందుకు సో ఒక పార్టీపై మరొక పార్టీ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలు అయితే చాలా రసవత్తరంగా కొనసాగబోతున్నాయి. సో దీంట్లో పైచేయి సాధించిన పార్టీనే ఖచ్చితంగా ప్రజల్లో పూర్తి స్థాయిలో మరి వారి పట్టు నిలుపుకున్నట్టు, అదే క్రమంలో ఆ పార్టీలో కావచ్చు, ఆ ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ కావచ్చు, లేకుంటే ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ బీజేపీలకు కావచ్చు. సో ఇది ఒక రెఫరెండంగా భావించవచ్చు. సో ఈ రెఫరెండం ఆధారంగా కూడా పార్టీలో జోష్ ఉండే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా పట్టణ
పట్టణ ఓటర్లు మరి ఏ పార్టీని ఆదరిస్తారనే అంశంలో మాత్రం ఒక సస్పెన్స్ కొనసాగుతోంది. సో బీఆర్ఎస్ ఖచ్చితంగా మేమే ఆధిపత్యం కొనసాగించబోతామని చెప్తున్న నేపథ్యంలో ప్రభుత్వానికి కొంత అనుకూలంగా ఉండే ఈ ఓటర్లు ఇచ్చే తీర్పు పట్ల కూడా కాంగ్రెస్ ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మున్సిపల్ ఎన్నికలు అయితే మాత్రం 3 పార్టీలకు మరి లైఫ్ అండ్ డెత్ సమస్య అనడంలో ఎలాంటి సందేహం లేదు. దీంట్లో పట్టణ ఓటర్లు ఎలాంటి తీర్పు ఇస్తారనేది మాత్రం చాలా ఆసక్తికరంగా ఉందని చెప్పుకోవచ్చు.